సింధూర్ ఆపరేషన్ విజయవంతం చేసిన భారత సైనికుల ఫ్లెక్సీలకు కర్నూలులో పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్బీఐ కూడలి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భారతీయులందరూ బాధపడ్డారని, సింధూర్ ఆపరేషన్తో ఉగ్రవాదులను మట్టి కరిపించిన సైనిక అధికారులందరికీ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడితో ఉగ్రవాదులకు పాకిస్తాన్ శిక్షణ ఇవ్వాలంటే భయం కలుగుతోందని అన్నారు. భారత ప్రభుత్వానికి అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని, ఎలాంటి చర్యలు తీసుకున్నా అందరూ అండగా ఉంటారని వారు తెలిపారు. వందే వందే భారత్ మాతా की భారత్ మాతా की హిందుస్థాన్ హిందుస్థాన్ పాకిస్తాన్ 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 హిందుస్థాన్ హిందుస్థాన్ భారత్ మాతా की భారత్ మాతా की జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. పహల్గాం దాడి విషయంలో భారత ప్రభుత్వం చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆర్మీకి ఏదైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో, ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కావాల్సిన టార్గెట్లను కరెక్ట్గా చూజ్ చేసుకొని ఏదైతే ఉగ్రమూకలు ఉన్నాయో వాళ్ళని కరెక్ట్గా టార్గెట్ చేసి 24 నిమిషాలలో ఏకకాలంలో 9 పాయింట్లను ఐడెంటిఫై చేసి అక్కడ దాడి చేసి ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో, టెర్రరిస్టు స్థావరాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసే కార్యక్రమం చేయడం నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మన సైనికులు చూపించినటువంటి ధైర్య సాహసాలు కానీ, వాళ్ళు చూపించేటువంటి ఇంటెలిజెన్స్ కానీ, మన ఖచ్చితంగా మన టార్గెట్లను అచీవ్ కావడంలో కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం అయితే మనం ఈరోజు భారత ప్రజలందరూ కూడా వాళ్ళకి సెల్యూట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఏ రకంగా మద్దతు పలికినాయో అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అటు దేశానికి, ఇటు సైనికులకు, కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మాత్రం అన్ని రకాలుగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు 26 కుటుంబాలు, 26 మంది పసుపు కుంకుమలు తుడిచేసేందుకు ఈరోజు సింధూర్ అనేటువంటి ఆపరేషన్ ద్వారా వాళ్ళ మీద దాడి